పత్తి పంటల పత్తి నాటినాక మొలిచిన గడ్డితోటి చాలా ఇబ్బంది అవుతున్నది. ఎట్లా అంటే కూలీలు అందుబాటులో లేరు, ఏ చేయనికి వీలైతే లేదు. అందరు ఉన్నా కూడా వర్షాలు సర్వైన పడితే అది పీకనీకి అయితే లేదు, తీసేయనీకి అయితే లేదు. అందుకనే నేను మామూలుగా గడ్డి మందు వాడతా. దానికి గడ్డి మందులు ఏంటి అని అంటే ఇది పారకాడు కూడా కొట్టి చూసినా కానీ ఇది పారకాడు కొడితే గడ్డి పోయింది కానీ చెట్లు కూడా పోయినాయి. ఇది పనికి ఏది ఈ పెండిమిథిలినేమో ఈ ఎర్రగల్జేరు కూరని ఆపుతలేదు మా తాను. ఇది కూడా కొట్టినా లాభం లేదు, ఇది కొట్టుడు బంద్ చేసినాము. లాస్ట్ ఇయర్ ఇగో ఇది కొట్టినా టర్గా సూపరు, ఈ హిట్ వేడు సొసైటీ హిట్ వేడు రెండు కలిపి కొట్టి చూసిన. ఇగో ఇవి కొట్టినాము. ఇలా స్టిక్కర్ స్ప్రెడర్ లేదు, వేయలేదు. ఇలా స్టిక్కర్ స్ప్రెడర్ కలిపి ఇగో ఇది ఈ వైడర్ అని ఇగో స్లేయర్ అని ఇవి లాస్ట్ ఇయర్ వాడినా నేను. వాడితే ఏమైందనంటే రెండు కూడా పనిచేసినాయి. గడ్డి లేవకుండా లేచినాక చచ్చిపోయింది. 7-10 రోజులలో మెల్లగా 7-8 రోజుల నుంచి ఎర్రగా 10-15 రోజులలో మొత్తం చచ్చిపోయింది గడ్డి. కాకపోతే ఏంటంటే ఇవి కొట్టిన ఇగో ఇది కలిపింది ఏదైతున్నదో ఈ హిట్ వీడ్ కలిపింది చెట్లు ముదురుకున్నట్ట యానన్ను ఒకటి చిన్నగా ఉన్న చెడు చచ్చింది, ఎదుగుదల ఆగింది. ఇది మాత్రం ఆగలేదు, ఇది మాత్రం ఆ పరిస్థితి కాలేదు. కాకపోతే గడ్డి కూడా ఇది 6-7 రోజులలో ఎర్రగా అయితే ఇది ఒక రోజు లేటుతోటే ఎర్రగా అయింది కానీ పోయింది. 10-15 రోజులలో ఇది పోయింది, ఇది పోయింది లాస్ట్ ఇయర్ది. ఈ సంవత్సరం పరిస్థితి ఏమున్నదో, వాతావరణం ఎట్లున్నదో, ఏమవుతుందో, ఎక్కడ అవుతుందో. మనం పోయినసారి అయితే పని చేసిన, ఈసారి కూడా పని చేస్తుందా పని చేయదా చూడాలనే ఆలోచన మీద ఇప్పుడు గడ్డి మందులన్నీ తెచ్చినట్టు ఇది తెచ్చిన. పోయినసారి తెచ్చి కొట్టింది, ఇప్పుడు పోయినసారి ఇవి కూడా కొట్టినాం. 4-5 రకాలు చెప్పారు కానీ పోయినసారి ఇవి రెండే పని చేసినాయి. ఈ రెండుట్లలో కూడా ఇది కొడితే చెట్టు ఇబ్బంది పడ్డది, ఇది కొడితే వాళ్ళేది. ఈ మందులు మాత్రము పచ్చిలనే కాక ఇంకా ఈ టమాటాల, బెండల ఇవి కూడా పోతాయన్నారు కానీ నేను బెండ మీద టమాటా మీద కొట్టలేదు. నేను కొట్టి చూసినాక దీని రిజల్ట్ ఏందో తర్వాత చెప్తాను. కాకపోతే ఏంటంటే ఈ మందులను వాడేటప్పుడు భూమిలో తేమ ఉన్నదా లేదా అనేది కూడా ఒక లెక్కలకు తీసుకోవాలి. తేమ లేనప్పుడు ఈ మందులు కొడితే పని చేయి. తేమ ఉండాలి. వర్షం పడ్డది, రాత్రి వర్షం పడ్డది, పొద్దుగాల కొట్టుకోవచ్చు. సాయంత్రము వాన పడ్డది, తెల్లారి పొద్దుగాల కొట్టుకోవచ్చు. ఇట్లా పదను ఉన్నప్పుడే కొట్టుకోవాలి. ఇది కూడా బాగా పెద్దగా అయినాక మందు కొట్టేదానికన్నా ఒక 20 రోజుల లోపట పత్తి పెట్టినా. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎలాడికి 16 రోజులు ఇలా కొడతా నేను. 16 రోజుల నాడు ఓసారి కొడతా, 20 రోజుల నాడు ఓసారి కొడతా. 16 రోజుల నాడు కొడితే ఏమైంది అనేది పోయినసారి కొట్టినా ఏం కాలేదు. 16వ రోజు పత్తి 16 రోజు ఏజీ ఉన్నప్పుడు గడ్డి మలుపు చాలా చిన్నగా ఉంటున్నది. ఆ చిన్నగా ఉన్నప్పుడు మందు తక్కువ పడుతున్నది, మంచి కంట్రోల్ అవుతున్నది. అదే నువ్వు పెద్దగా అయినాక గడ్డి మోకాలు ఎత్తు లేకపోతే జానెడు ఫీట్ అయినాక కొడితే మాత్రం మందు చాలా పడుతున్నది, 3 అంతల మందు పడుతున్నది. కంట్రోల్ కూడా అంతంతనే ఉంటున్నది. ఉన్న బలం అంతా చెట్లు తిన్నాక మనం కొట్టుడు అవుతున్నది. అందుకనే ఈ మందులు మాత్రం చిన్నగా ఉన్నప్పుడే 20 రోజుల వరకు కనీసం 20-21 రోజు లోపట్నే కొట్టుకోవాలి. 16 నుంచి 21 రోజు దాకా కొడితే ఏం కాదని లాస్ట్ ఇయర్ కొట్టినా ఏం కాలేదు. ఇప్పుడు కూడా కొట్టి మళ్ళీ నేను ఎప్పుడు కొడితే బాగుంటుంది, ఇప్పుడు 16ది మళ్ళీ 20 రోజుల దాన్ని కూడా కొట్టి నేను 20-25 రోజులలో రిజల్ట్ చెప్తాను. ధరల విషయంలో ఏంటంటే ఇది 925 రూపాయలు ఇది హిట్ వేడు. ఇక ఈ టర్గా సూపర్ ఇది 430. ఇదేమో సొసైటీ, ఈ సొసైటీ ఏమో 450 ఇది. కాకపోతే ఏంటంటే దీని డోస్ ఏమో 25 ml 15 లీటర్ల పంపు. ఇదేమో 30 ml 30 నుంచి 35 వేయవలసి వస్తుంది. ఇది డోస్ ఎక్కువ, అందుకనే ఇది నేను వాడతలేను, ఇదే వాడుకుంటున్నా. ఇవి అయితే ఇవి ఈ మార్కెట్లో దొరికేటి. ఇది కూడా ఏందనంటే ఇక్కడ మా సంగారెడ్డిలోనే పోయినసారి ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇచ్చారు. దీని రేట్ ఎట్లున్నది అంటే ఇగో వైడర్ ఈ వైడరు 830, ఇదే 925.
ఇదేదో ఇది అదే పని చేస్తుంది. ఇదేమో ఈకో ఫ్రెండ్లీ నేచురల్ అంట అని ఇస్తున్నారు. చెట్లు కూడా మంచిగానే ఉంటున్నాయి. అయితే ఇగో స్లేయర్ అని, ఇది స్లేయర్ అనేది ఎంత ఉన్నది? 360. ఇది ఎంత ఉన్నది? 450. ఇది అయితే ఇంట్లో స్టిక్కర్ స్ప్రెడర్ వేయలేదు, వీళ్ళు ఇయ్యలేరు. నేను ఇంట్లో ఈ వీళ్ళు స్టిక్కర్ స్ప్రెడర్ ఇస్తున్నారు. స్టిక్కర్ స్ప్రెడర్ ఏంది అని అంటే, మనం కొట్టినాక ఒక 10-15 నిమిషాల తర్వాత వర్షం పడ్డాను కూడా ఈ మందులు ఈ మందులే కావు, ఏ మందులు కూడా పోవన్నట్టు. చెట్టు ఇనికిపోతుంది, అప్పుడే స్ప్రెడ్ చేస్తుంది, చెట్టుకి ఇనక కొడుతుంది అన్నట్టు. ఇది బాగానే పనిచేస్తున్నది. ఈ మూడుతోటి ఎంత అయ్యిందో ఈ రెండు అంత అయింది. వీళ్ళు 1355 ఇవి అయినాయి, 1340 ఇవి అయినాయి. అయితే మనం కొట్టినాక పంట విషయాన్ని చూస్తే లాస్ట్ ఇయర్ మాత్రం ఇది కొట్టిన పంట ఏదైతున్నదో పత్తి మొక్కలు ఇబ్బంది పడలేవు. అంటే గిడల వారినట్టు కానీ కొన్ని రోజుల డెవలప్ అంటే ఎదుగుడు ఆగుడు కానీ ఇది జరగలేదు. నిన్ననేమో కొద్దిగా గుణాలు కనబడ్డాయి. అయితే ఈ గడి మందు ఇదో 4 లైన్లు, ఇదో 4 లైన్లు కొడదామంట అని చెప్పి ఇప్పుడు దానికోసమే వచ్చినాము. ఆ 4 లైన్లకు ఎన్ని లీటర్ నీళ్ళు పడతాయి, దానికి ఎంత మందు పడుతుంది అనే దాని మీద చేసి 4 రోజుల తర్వాత 5-6 రోజులు పడుతున్నది రిజల్ట్ రానికి. ఇది ఈ రిజల్ట్ తెలుస్తుంది దీన్ని. ఇది వంకాయ కోసము వంకాయ పురుగు పోతలేదంటే చెప్పి అన్ని కొరాజిన్ గిరాజిన్ అనుకొడితే పోలేదు. తను తెచ్చి నుండి తెస్తే వంకాయ పురుగు పోయింది. ఇప్పుడు ఇది ఏమైందని అంటే, ఆ మొక్క మొలిచినాక కింద ఏది పెంకు పురుగు అట్లా అసలు తింటున్నది, మీద లిప్ మైనర్ అట్లా అసలు వచ్చింది. దాన్ని కొడదామని తెచ్చిన. వంకాయకైతే మంచిగా పోయింది, ఇది కొడదామంటానే తెచ్చిన. ఇప్పుడు కొడతాయి ఇది కూడా, అంటే ఇలా కలిపి కొట్ట, ఇది సపరేటే. ఇది సపరేట్ అయితే ఇది డోసు విషయానికి వస్తే ఇగో 15 లీటర్ల దానికి ఇది 25 ml. ఇదేది వైడర్, ఇక 25 ml. ఇదేంటని అంటే చూడడానికి ఇట్లుంటది కానీ దీనిలో చాలా పెద్ద పెద్ద కథలు రాసింది. ఇగో ఈకో ఫ్రెండ్లీ అని, నేచురల్ అని, ఈ చెట్ల పువ్వులు ఆ కాండాలు ఇవి అవి అని అలాకెళ్ళే తీసినామని అన్నారు. ఇదైతే జర తేడానే ఉన్నది మందైతే. ఎంత చేసిర్రో ఎక్కన్నా కానీ ఇవన్నీ వాళ్ళది అంతా ఈ పర్యావరణానికి స్నేహంగా ఉండేది అన్నట్టే ఉన్నాయి. కాకపోతే ఇవి వాడుతున్నాం కదా, ఈ పక్షులు అవి ఇవి కూడా చేనులలో తీగలు అవి ఉంటాయి, మంచిగానే ఉంటుంది, పోతలేదు. ఇక ఇది కూడా అంతే. 25. ఇవేమో మార్కెట్లో దొరికే కెమికల్ అన్నట్టు, అదేమో నేచురల్ ప్రోడక్ట్ ఆ డబ్బాకు. ఇంకో డబ్బాకేమో ఇది ఇది ఎట్లా అంటే ఇది టర్గా సూపర్. ఇది దీని డోస్ ఎక్కువ, 30 నుంచి 35 ml. అందుకనే ఇది రేటు పెద్దగా తేడా లేదు. ఇది 25. ఇది 10 ml, డబ్బాకు 10 ml. ఇది 2 ఎకరాలకు వస్తుంది అన్నట్టు. ఇది 200 ml, 150 రూపాయలు. ఎకరాకి 75 రూపాయలు. ఇది 16 రోజులు నిండే అన్నట్టు దీనికి ఇప్పుడు కొడుతున్నది. ఇది రెగ్యులేటర్ సిస్టంలో పెట్టి కొడుతున్నా.
కట్ చేస్తేనేమో బాగా స్పీడ్ వస్తుంది, రెగ్యులేటర్ సిస్టంలోనేమో అనుకున్నంత వస్తుంది, ఎంత అనుకుంటే కదా. ఇది డ్రిప్పులో వేసినాం కాబట్టి డ్రిప్పు తడిసిన తానే లేచింది. ఇప్పుడు 4-5 రోజులని ఇంకా మిగతాది కూడా లేస్తుంది, పక్కల ఇదంతా కూడా లేస్తుంది. ఇట్లా రెగ్యులేటరు మీద వేసుకుంటే మన ఇష్టం ఉన్నంత స్పీడ్ పెట్టుకోవచ్చు. గాలి బాగా పెట్టేప్పుడు ఎక్కువ స్పీడ్ పనిచేయదు. ఇది ఒక డబ్బాకు 25 ml ఏది సొసైటీ, 25 ml ఇటు వీడు. ఈ ఈకో ఫ్రెండ్లీ ఏదైతున్నదో అది కూడా అంతే, వైడరు 25 ml, స్లేయరు 25 ml. మామూలుగా మనకు 120 నుంచి 150 లీటర్లే పడుతున్నది మంచిగా కొట్టుకుంటే. ఇట్లా చిన్నగా గడ్డి ఉన్నప్పుడు కొడితే 120 నుంచి, అంటే 8 డబ్బాల నుంచి 10 డబ్బాలు పడుతున్నాయి ఈ చేతి పంపు. ఇదే ఈ బ్యాటరీ పంపు సరిపోతున్నది అంతే. 200 లీటర్లు అయితే ఎకరకు పడతలేవు. 200 లీటర్లు ఎకరకు పడేటట్టు ఉన్నా కూడా మందు డోసు పెంచుకోవాలి, కానీ నీళ్లు మాత్రం ఎకరకు 150 లీటర్లు, 120 నుంచి 150 లీటర్లే కొట్టుకోవాలి. ఇట్లా కింద పట్టి మంచిగా కొట్టాలన్నట్టు. ఇదేమవుతుంది అన్నట్టే, ఎక్కువ స్పీడ్ అయ్యాకనే ఇట్లా లేచిపోతుంది, గాలి గిట్ల పోతుంటుంది. అట్లా కాకుండా ఈ రెగ్యులేటర్ సిస్టంలో పెట్టుకొని మన ఫ్యాన్ను నడిపించినట్టు, ఫ్యాన్ ఫస్ట్ కరెక్ట్గా ఎట్లా నడుస్తుంది, సెకండ్ ఎట్లా నడుస్తుంది. ఇప్పుడు మనం ఈ గాలి ఇప్పుడున్న ఈ పరిస్థితులను బట్టి ఏ స్పీడ్లో నడిపించుకోవాలనేది, ఇంకా అస్సలు బయటకోకూడదంటే ఇంకా స్పీడ్ తగ్గాలి. ఇగో ఇట్లా కొద్దిగా లేట్ అవుతుంది, కానీ మందు ఖరాబ్ కాదు. వేరే పక్క చేనులు ఏమన్నా ఉంటే కూడా, వేరే పంటలు ఏమన్నా ఉంటే ఆ పంటలు ఎక్కువ స్పీడ్ పెట్టి దుమ్మయ్యేటట్టు కొడితే కూడా ఆ పంటలు ఖరాబ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకనే నార్మల్ స్పీడ్ మీదనే నడిపించుకోవాలి. నీళ్ళు ఆదా అవుతుంది, మందు ఆదా అవుతుంది. ఈ గడ్డి మందు ఒక రకం 10 లైన్లకు వచ్చింది, అంటే ఒక డబ్బా 10 లైన్లకు వచ్చింది. 15 లీటర్ల డబ్బా 10 లైన్లకు వచ్చి, చిన్నగా ఉన్నది కదా మొక్క, అందుకని 10 లైన్లకు వచ్చింది. ఇంకో డబ్బా కోసుకుంటే ఇంకో 10 లైన్లకు వచ్చింది. వేరే వేరే, అది వేరే ఇది వేరే. ఎట్లా అనంటే రైతులు గమనించేది ఏంది అనంటే, పదనున్నప్పుడు ఖచ్చితంగా కొట్టాలి, చిన్నగా ఉన్నది కదా పెద్దగా అయినాక ఇంత ఎత్తు అయినాక కొడితే అనేది కాదు. అయ్యో బురద అంటున్నది కదా రేపు కొడదాం అనేది కాదు. ఇది పదనున్నప్పుడు వెంటనే కొట్టుకోవాలి, నీళ్లు దగ్గర పెట్టుకోవాలి, మందులు దగ్గర తెచ్చి పెట్టుకోవాలి. 16వ రోజు, ఇది నిండా 16 రోజులు అయ్యింది, రేపు పొద్దుగాల అయితే 17వ రోజు. ఇది 16వ రోజు అప్పుడు కొడితే మొక్కలకి ఏం కాదు. పోయినసారి కొట్టినా కాబట్టి నేను అదే దాని మీద కొట్టినా, ఏమైతలేదు. ఇప్పుడు ఒక 10 లైన్లు ఒక కంపెనీ, ఇంకో 10 లైన్లు ఇంకో కంపెనీ కొట్టినా నేను. ఇది మనకు రిజల్ట్ తెలియనిక 7వ రోజు నుంచే తెలుస్తుంది, కానీ 10 రోజులు అయితే క్లియర్గా తెలుస్తుంది. ఎట్లా అంటే తొందరగా ఇట్లా కొట్టందని 24 గంటల్లో చచ్చినట్టు అట్లా పవర్ఫుల్ చేస్తే చెట్టు ఉంటలేదు. ఇప్పుడు పారాకాట్ కొట్టినా కదా, చెట్టు పోయింది, గడ్డి కన్నా ముందు చెట్టు చచ్చిపోయింది. అందుకనే పారాకాట్ ఎప్పుడు అన్నంటే, లాస్ట్ మనం పత్తి పెద్దగా అయ్యింది, గ్యాపులు పోయిన తాన, లేకపోతే నిండా కానీ గాలి వెళ్తురు తగిలిన తాన ఎప్పుడైతే లేస్తుంటుందో గడ్డి, అప్పుడు మాత్రం 60-70 రోజుల నాటికి నేను కొట్టినా ఏం కాలేదు. కింద ఆకలకు మాత్రమే పడ్డాయి, పోయినాయి, చెట్టుకి ఏం కాలేదు, అప్పుడు కొట్టుకోవచ్చు. పర్యావరణానికి స్నేహపూర్వకంగా ఉండేది ఒకటేమో కెమికల్, అందరికీ తెలిసిందే అది. హిట్వీడ్ అని ఈ గాడ్రేజ్ వాళ్ళది, సొసైటీ అని వాళ్ళది, ఎండోఫిల్ వాళ్ళది, అది కెమికలే. వాళ్ళే చెప్తున్నారు కెమికల్, వీళ్ళు క్లియర్గా రాశారు. మేము ఏమిట్లకెళ్ళి తీసినామంటే అని రాసిండ్రు, అది ఈకో ఫ్రెండ్లీ అంటే అని రాశారు అన్నట్టు. అది అట్లనే ఉన్నది. ఒక రోజు ఎంట ముందు జర సచ్చుడు కూడా ఒక రోజు తర్వాతనే వస్తుంది, కానీ పక్క చచ్చిపోతా, చెట్టుకి ఏం కాదు. ఈ సంవత్సరం ఈ వాతావరణానికి ఎట్లా చేస్తుందో వారం 10 రోజులలో తెలుస్తుంది.